రాజమౌళి కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ప్రధాన ఆలయాల నుంచి అయితే ఆర్డర్లు అయితే వెళ్ళాలి. కాసేపట్లో కాళేశ్వరం ఈవో గారు కూడా మనకి లైవ్ లో అందుబాటులో. సార్ వాయిస్ వినిపిస్తుందా ఈవో గారు? వినిపిస్తుంది మేడం. ఓకే, నమస్తే ఈవో గారు. నమస్తే మా. ఇప్పుడు ప్రస్తుతం లడ్డు ప్రసాదానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ ఆలయాల్లో కూడా కదలిక రావడం జరిగింది. విజయ డైరీ నుంచి కొనుగోళ్లు జరగాలి ఖచ్చితంగా అంటూ ప్రభుత్వం నుంచి కూడా జీవో విడుదల అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక ఆలయానికి సంబంధించి నాణ్యతకు విషయంలో ఎలాంటి పద్ధతులు పాటిస్తారు, అసలు ప్రమాణాలు ఏంటి? లడ్డు తయారీలో కానీ మిగతా ధూపదీప నైవేద్యంలో దేంట్లో అయినా కానీ ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారంగా ఖచ్చితంగా నాణ్యతను పాటించాల్సిందే. ఏ దేవాలయమైనా కూడా, అది చిన్న దేవాలయం నుంచి పెద్ద దేవాలయం వరకు కూడా ఆ నాణ్యతలో ఎలాంటి లోపాలు ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆలయాల అధికారుల పైన ఉంటుంది. అదేవిధంగా కాళేశ్వర దేవస్థానంలో మేము విజయ డైరీ వారికి సంబంధించినటువంటి వారి ఉత్పత్తులు మాత్రమే మేము ఖరీదు చేయడం జరుగుతుంది. గతంలో మాకు కరీంనగర్ డైరీ నుంచి ఈ నెయ్యి అనేటటువంటిది సప్లై గతంలో ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు విజయ నెయ్యినే మేము విజయ వారి నుండి ఖరీదు చేయడం జరుగుతున్నాము. అంటే ఎప్పుడు గతంలో విజయ డైరీ నుంచి వేరే వాళ్ళకు చేతులు ఎప్పుడు మారే క్రమంలో అంటే ఎందుకు మార్చారు అన్న అంశానికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి వివరణ ఏమన్నా వచ్చిందా? అంటే గతంలో కాళేశ్వరం దేవస్థానానికి మాకు ఇది మారుమూలమైనటువంటి ప్రాంతం. ఇది కరీంనగర్కు సుమారుగా 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి కరీంనగర్ డైరీ అనేటటువంటిది కూడా చాలా ప్రాచుర్యం పొందినటువంటిది. ఈ కరీంనగర్ ప్రాంత వాసులు ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటిది గతంలో ఇది ప్రభుత్వ అనుబంధ సంస్థగా కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి గతంలో ఈ కరీంనగర్ డైరీ నుండి నెయ్యిని ఖరీదు చేసి లడ్డూలో వినియోగించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు విజయవారి అంటే ఈ సంవత్సరం నుండి మాత్రం మేము ఆల్రెడీ ఏప్రిల్ నుంచి విజయ డైరీ నెయ్యినే వాడడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఏంటంటే మాకు ఈ ప్రొక్యూట్మెంట్ ద్వారా ఈ నెయ్యిని ఖరీదు చేసి వాడడం జరుగుతుంది. ఇది మార్చి వరకు మాకు ఈ ప్రొక్యూట్మెంట్ ద్వారా ఈ నెయ్యిని విజయ డైరీ నుండి మేము తీసుకోవడం జరుగుతుంది. ఆ తదుపరి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారి నుండే నేరుగా మేము ఆ విజయ నెయ్యిని తీసుకొని వాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అంటే మార్తి గారు, ఇప్పుడు కల్తీ వ్యవహారం అయితే ఎంత పెద్ద దుమారం నడుస్తుంది అనేది మీరు చూస్తున్నారు. ముందుగా ఈ కల్తీకి సంబంధించి ఒక సీనియర్ ఈఓగా మీరు ఎన్ని సంవత్సరాల మీ పరిగణలో ఒక ఆలయానికి సంబంధించి నెయ్యిని కొనుగోలు చేయాలి అని అన్నప్పుడు ఎలాంటి ప్రమాణాలు చూస్తారు, ఎవరికి ఆర్డర్లు ఇస్తారు, దీనికి సంబంధించి అంటే ఆలయంలో ఉన్న మెయిన్ అధికారులతో ఏమైనా సంప్రదిస్తారా లేకపోతే ప్రభుత్వం నేరుగా నిర్ణయం తీసుకుంటుందా? అంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల యొక్క సూచనలు సలహాలు వారి యొక్క ఉత్తర్వుల మేరకు మేము ఎప్పటికప్పుడు వాటిని ఫాలో అవ్వడం జరుగుతుంది. వారి ఆదేశాల మేరకే ఏ చర్యలు తీసుకున్నా కూడా ఏ ఉత్పత్తుల్లో కానీ ఏ దాంట్లో కానీ దేంట్లో కానీ శాఖ ఏదైతే మాకు ఉత్తర్వులు జారీ చేస్తుందో ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే మేము ముందుకు వెళ్ళడం జరుగుతుందమ్మా. మరి కల్తీ నెయ్యికి సంబంధించి ముందుగా మీ అభిప్రాయం ఏంటి? అసలు కల్తీ నెయ్యి అనేటటువంటిది అసలు వాడకూడదు. అది దురదృష్టవశాత్తు తిరుపతి దేవస్థానంలో జరిగింది. అది మహా అపచారం. అది యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని ఏదైతే ఉందో దానిపైన పూర్తిగా విచారణ చేపట్టి దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరైనా కానీ వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నట్టయితే భవిష్యత్తులో ఇలాంటివి ఏ ఆలయంలో కూడా పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి నా అభిప్రాయం. మరి కాళేశ్వరానికి వచ్చే నెయ్యిని ఎలా చెక్ చేస్తారు? ఆ క్వాలిటీ చెక్ అనేది ఎవరు చేసిన తర్వాత టెంపుల్కి వస్తుంది, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఎవరు జారీ చేస్తారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి చెప్పగలుగుతారా? ఓకేమ్మా. అంటే ఈ మధ్య కాలంలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు, కమిషనర్ గారు దీనిపైన అనేకమైనటువంటి రివ్యూలు పెట్టడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారంగా దాంట్లో కమిటీ సభ్యులను కూడా వారు నియమిస్తున్నారు. ఆ కమిటీ సభ్యుల ఆధారంగా ఏదైతే ఈ క్వాలిటీ కంట్రోల్ ద్వారాకి వాటిని పంపించి అక్కడ చెకింగ్ చేపించి ప్రతి మాసానికి ఒకసారి వాటిని చెకప్ చేపించేసేసి వారి యొక్క పరిగణలోకి తీసుకొని ప్రతి మాసం కూడా ఈ విధంగా చేసినట్టయితే ఎట్లాంటి అవకతవకలు ఉన్నాయని చెప్పేసి అలాంటి ప్రతిపాదనలకు దేవాదాయ శాఖ వారు ఈ మధ్య కాలం లోపలనే అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఆ ఆదేశాలు రాగానే ఆ క్వాలిటీ కంట్రోల్ వారికి ప్రస్తుతం అంటే జిల్లాలో ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ వారికి ఇవ్వడం జరుగుతుంది.
ఆ తదుపరి రాష్ట్రంలో ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ వారికి కూడా ఇచ్చి ఏ విధంగా అయితే వారు ముందుకెళ్ళమని చెప్తారో ఈ క్వాలిటీ కంట్రోల్ విషయం లోపల ఆ విధంగా శాఖ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాము. మరి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినప్పుడు ఇన్ని క్వాలిటీ చెక్స్ ఉంటాయా? ఎందుకంటే మేము ఎంక్వైరీ చేసిన దాంట్లో చాలామంది డీలర్స్ ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర కొంత కొంత అమౌంట్ అంటే కొంత కొంత నెయ్యిని గ్యాదర్ చేస్తున్నారు, ఒకే దగ్గర దొరకట్లేదు అంటూ కూడా ఒక ఏంటిది విషయం కూడా బయటికి రావడం జరిగింది. మరి ఇంతమంది డీలర్ల దగ్గర నుంచి నెయ్యి తీసుకుంటున్నప్పుడు ఎలా క్వాలిటీ చెక్ జరుగుతుంది? దీనికి సంబంధించి ఎలా అది నాణ్యమైందని మనం ఎలా తెలుసుకోవడం? అదమ్మా మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఏదేదో చిన్న దేవాలయాల్లో ఎప్పుడో ఒకసారి అవసరం పడేటటువంటి దాని విషయం లోపల స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్లో వారు ఖరీదు చేసి ఉండవచ్చు. ఏదైతే పెద్ద దేవాలయాలను ప్రతినిత్యం లడ్డు ప్రసాదాలు విక్రయించేటటువంటి పెద్ద దేవాలయాలు ఉన్నాయో వాటిలో మాత్రం ఏమాత్రం అట్లాంటిది జరగడానికి ఆస్కారం లేకుండానే శాఖ అధికారుల ఉత్తర్వుల మేరకే లోబడి దానికి ముందుకు పోవడం జరుగుతుంది. అంటే మధ్యకాలం చూసుకుంటే లడ్డు అంటే సైజ్ తగ్గింది అనేసరి మునుపటంతా టేస్టీగా లేదు, ఆ నెయ్యి సువాసన రావట్లేదు అంటూ చాలామంది భక్తులు బాటంగానే చెప్తున్నారు కదా. కాళేశ్వరం దేవస్థానానికి మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఈ దేవస్థానం వరకు నేను మాట్లాడదలుచుకున్నట్టయితే ఈ దేవస్థానంలో మాత్రం ఇప్పటి వరకు అయితే ఈ లడ్డు పైన ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎట్లాంటి కంప్లైంట్స్ రాలేదమ్మా. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సీఎం గారు కూడా కాళేశ్వర దేవస్థానాన్ని సుమారుగా 4 సందర్భాలు వారు కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్భంగా వారు ఆలయానికి రావడం జరిగింది. అదేవిధంగా గవర్నర్లు, అదేవిధంగా రాష్ట్ర ఉన్నతాధికారులు, హైకోర్టు జడ్జెస్ చాలామంది కూడా ఆలయాన్ని సందర్శించారు. వారందరికీ కూడా ఎప్పుడు కూడా మేము ఈ ప్రసాదాల వారికి ఇచ్చినప్పుడు అలాంటి సందేశం కానీ అలాంటి అంటే ఎట్లాంటి దీంట్లో మన బాగులేదు అనేటటువంటి విషయం ఎప్పుడు కూడా ఇంతవరకు అయితే రాలేదు. రాకుండానే జాగ్రత్తలు పడుకుంటూ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూ ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం. ఓకే, కాళేశ్వరంలో ప్రతిరోజు ఎన్ని వందల లడ్డూలు తయారవుతున్నాయి, అలాగే ఎంత నెయ్యి ప్రస్తుతానికి వినియోగిస్తున్నారు, దానికి సంబంధించి గతంలో ఎవరి దగ్గర కొన్నారు, ఇప్పుడు విజయ డైరీకి ట్రాన్స్ఫర్ కాకముందు ఎవరి దగ్గర నుంచి నెయ్యి కొనుగోలు చేయడం జరిగింది, క్వాలిటీకి సంబంధించి అంటే కాళేశ్వరానికి సంబంధించి నిత్యం భక్తజనం అనేది వస్తూనే ఉంటారు, దానికి విరామం అనేది ఉండదు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఎన్ని వందల లడ్డూలు తయారవుతున్నాయి, దానికి సంబంధించి ఆ పోర్టు దగ్గర కావచ్చు, కార్మికుల దగ్గర నుంచి కావచ్చు, ఆ శుభ్రత గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? కాళేశ్వర దేవస్థానంలో మనకు శని, ఆది, సోమవారాలు మనకు భక్తుల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనకు 6 రోజులలో సుమారుగా 1000 నుంచి 2000 వరకు లడ్డూలు మనకు విక్రయించడం జరుగుతుంది. మిగతా రోజులలో 500 నుంచి 1000 వరకు మనకు విక్రయం జరుగుతుంది. ఇది కాకుండా ఏదైతే ప్రధానమైనటువంటి పండుగ రోజులలో 5000, 10,000 వరకు కూడా మాకు లడ్డూలు విక్రయం అనేటటువంటిది జరుగుతుంది. అయితే సుమారుగా మాకు అంటే సంవత్సరానికి సరిపడేటటువంటిది అంటే నెలకు సుమారుగా అప్రాక్సిమేట్లీగా 700 కిలోల నెయ్యి వరకు కూడా మేము ఖరీదు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఇవ్వ గారు. మీ లైవ్లోకి వచ్చేసి కాళేశ్వర ఆలయంలో ఏం జరుగుతుంది